నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 64వ భాగం. అర్ధరాత్రి దాటి 10 నిమిషాలయ్యింది. వైజాగ్ రోడ్లు ఇంచుమించుగా నిర్మానుష్యంగా మారాయి. అక్కడక్కడ 1-2 కార్లు తప్ప వేరే ట్రాఫిక్ లేదు. కొన్ని ఇళ్లలో ఇంకా టీవీ మోగుతున్న శబ్దాలు వినిపిస్తున్నా చాలా మటుకు నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాయి. తాను వేటాడబోయే జంతువు కోసం మాటు వేసే వేటగాడిలా ఒక ఇంటి ప్రహరీ గోడ వెనుక నక్కి ఉన్నాడు అర్ణవ్. ఓపికగా అన్ని ఇళ్లలో లైట్లు ఆరిపోయేదాకా వెయిట్ చేశాడు. ఆ వీధిలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం అర్ణవ్కి పాజిటివ్ సైన్లా అనిపించింది. మెల్లగా సాగర్ ఇంటి వైపు అడుగులు వేశాడు. పాన్ షాప్ ఎప్పుడో కట్టేసి వెళ్ళిపోయాడు పాన్వాలా. అక్కడ బైక్స్ మీద కూర్చుని సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిల గురించి, సినిమాల గురించి బాతాఖానీ వేసుకునే కుర్రాళ్ళు అక్కడి నుంచి తమ మకాం వేరే సందులోకి మార్చుకున్నారు. అర్ణవ్ కళ్ళు ఒకసారి మళ్ళీ పరిసరాలను జాగ్రత్తగా గమనించాక, ఎవరూ తనని అబ్జర్వ్ చేసే అవకాశం లేదని నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు కదిలాడు ముందుకి. మెల్లగా సాగర్ ఇంటి గేట్ తెరుచుకుని లోపలికి నడిచాడు. అది ఒక ఇండిపెండెంట్ డాబా ఇల్లు. కింద 2 పోర్షన్లున్నాయి. పక్క పోర్షన్లో 5 స్టూడెంట్స్ ఉంటున్నారని, ప్రస్తుతం వాళ్ళు సెలవులు కావడంతో ఇళ్లకు వెళ్ళారని చెప్పాడు పాన్వాలా. సో ఆ ఇంటి మొత్తానికి సాగర్ మాత్రమే ఉన్నాడు. అది నిర్ధారణ చేసుకున్నాకే లోపలికి ఎంటర్ అయ్యాడు అర్ణవ్. మొహానికి మాస్క్ వేసుకోవడం మర్చిపోలేదు అతను. డోర్ లాక్ ఓపెన్ చేయడానికి 5 నిమిషాలు అవసరమైంది అర్ణవ్కి. మెల్లగా లోపలికి ఎంటర్ అవుతూనే లోపల నుంచి తిరిగి డోర్ని లాక్ చేసేశాడు. కనీసం బెడ్ లైట్ కూడా వెలగడం లేదు. చీకటికి అర్ణవ్ కళ్ళు అలవాటు పడ్డాక కళ్ళు చిట్లించి చూస్తూ చుట్టూ పరిశీలించాడు. అది 2 బెడ్రూమ్స్ పోర్షన్ అని అర్థమైంది అతనికి. చెవులు రిక్కించి విన్నాడు. అతనికి కుడివైపు నుంచి వస్తోంది ఏసీ పనిచేస్తున్న మెత్తని శబ్దం. సాగర్ అందులో ఉన్నాడని అర్థమైంది అర్ణవ్కి. ఆ రూమ్ ఎదురుగా ఉంది మరొక బెడ్రూమ్. నిశ్శబ్దంగా ఆ రూమ్లోకి వెళ్ళి తలుపు మూసి పెంటార్చ్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. ఎదురుగా టేబుల్ మీద ఉంది అతనికి కావలసినది, సాగర్ ల్యాప్టాప్. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అర్ణవ్ ఆ ల్యాప్టాప్ని ఆన్ చేశాడు. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అది. అయినా కంగారు పడలేదు. తన దగ్గర సాగర్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పాస్వర్డ్ ట్రై చేశాడు. మొదటి అటెంప్ట్కే ఓపెన్ అయింది. గుడ్ జాబ్ అర్ణవ్. తనని తానే మనసులో మెచ్చుకున్నాడు. సత్యజిత్ రే అతని పాస్వర్డ్. వాట్ ఎన్ ఐరనీ మనసులోనే అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు అర్ణవ్. ఈ డ్రైవ్లో ఉన్నాయి తనకి కావలసిన ఫైల్స్. పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి ల్యాప్టాప్ని ఆఫ్ చేసి యథాతథంగా ఉంచేశాడు. అతను ఆ రూమ్లో నుంచి బయటపడిపోతూ ఉండగా జరిగిందది. ఒక్కసారిగా అతని కళ్ళని బ్లాంక్ చేస్తూ లైట్ వెలిగింది. సూటిగా అతని కళ్ళలో పడి కొన్ని క్షణాలు అతనికి ఏమీ కనిపించలేదు. చటుక్కున చేతిని కళ్ళకి అడ్డు పెట్టుకున్నాడు. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. ఆ సాహిల్ గాడు నీ పేరు తలుచుకోగానే భయపడి మునిగిపోగానే వాడిని 4 వాయించి ఉంటావని అనుకున్నాను అంటూనే సాగర్ అర్ణవ్కి తేరుకునే అవకాశం ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న వ్యాస్తో అర్ణవ్ తల మీద విసురుగా మోదాడు. అప్పటికి కొన్ని గంటల ముందు, అక్క, ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకంత కోపంగా ఉన్నావు అడిగింది కావేరి ఇక ఉండబట్టలేక. ఏం లేదు అంటూ నర్మద వంట పనిలో మునిగిపోయింది. ఈ మధ్య ప్రతి సాయంత్రం కిరీటి పేరెంట్స్ ఇంట్లోనో లేక ఏదైనా హోటల్లోనో భోజనం చేస్తున్నారు. అక్క మూడు అస్సలు బాగలేదని ఆమె కూరలు తరుగుతున్న విధానమే చెప్తోంది. తన కోపాన్నంతా పాపం ఆలుగడ్డల మీద చూపిస్తోంది. అటు ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా మారిపోతున్నాయి. తర్వాత ఉల్లిపాయలు కోయడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు ధారాపాతంగా కారడం మొదలుపెట్టాయి. ఇంచుమించుగా ఒక మీడియం సైజ్ బౌల్ నిండా తరిగేసింది ఉల్లిపాయలు. అక్క, అన్ని ఉల్లిపాయలు ఏం చేస్తావు? నర్మద వెనుక నిలబడి
ఆమె భుజం మీద నుంచి తొంగి చూస్తూ అడిగింది కావేరి. ఆనియన్ రైస్, ఆనియన్ చట్నీ, ఆనియన్ సూప్, ఆలు రైస్. హోటల్లో సర్వర్లా చెప్పుకెళ్ళిపోతుంది నర్మద. ఆపే ఇంకా. ఏంటి ఉల్లిపాయ వారోత్సవాలా? భయంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది కావేరి. ఈరోజు తమరి ప్రియమైన కిరీటి గారికి ఇదే భోజనం, కోపంగా చెప్పింది నర్మద. అక్క, ఇది అన్యాయం. మగవాడిని ఎక్కడైనా కొట్టుగాని పొట్ట మీద కాదు. తను నటించిన ఏదో డ్రామాలో డైలాగ్ని చెప్పింది సీరియస్గా కావేరి. నోరు మూసుకుని ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో ఆర్డర్ వేసింది చెల్లెలికి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నీ కోపమంతా మా బుజ్జి పొట్టల మీద చూపిస్తే రాత్రంతా మా మకాం బాత్రూంలోనే. అందుకు నేను చచ్చినా ఒప్పుకోను. ఇంత కష్టపడి తరిగినందుకు ఇవన్నీ శ్రావణమాసపు కొత్త పెళ్లి కూతురు వాయినాల్లాగా అందరిళ్లలోనూ పంచనైనా పంచుతాను, కానీ నేను బావ చచ్చినా తిను. ఇప్పుడే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తా. తన నిర్ణయం ఖచ్చితంగా చెప్పేసింది కావేరి. మూతి మీద వాత పెడతా. ముందు నా మొబైల్ అక్కడ పెట్టు. చేతిలో చాకుతో కావేరి మీదకి వెళ్ళింది నర్మద. లేడీస్, మై బ్యూటిఫుల్ లేడీస్, ప్లీజ్ ప్లీజ్. అప్పుడే కిచెన్లోకి అడుగుపెట్టిన కిరీటి కావేరిని షీల్డ్ చేసేస్తూ అన్నాడు. నీట్గా షేవ్ చేసుకుని స్నానం చేసి వచ్చినట్టున్నాడు. ఫ్రెష్గా ఉన్నాడు కిరీటి. డార్క్ గ్రీన్ కలర్ టీషర్టు, ఫేడెడ్ బ్లూ జీన్స్ వేసుకున్నాడు. షూ బయట విప్పి రావడంతో తెల్లని పాదాలు ముద్దొస్తూ కనిపించాయి నర్మదకి. నవ్వుతూ తననే గమనిస్తున్న అతని కళ్ళ మీదకి ఆమె చూపు పోగానే తనకి కోపం వచ్చిన విషయం గుర్తొచ్చింది. చటుక్కున అక్కడి నుంచి వచ్చి చాకుని సింక్ టాప్ దగ్గర నీట్గా కడిగి దాన్ని స్టాండ్లో పెట్టేసి కుక్కర్ బయటికి తీసింది. ఇదిగో అక్క, ఇప్పుడే చెప్తున్నాను, నీ ప్లాన్ మార్చుకోకపోతే నేను కిరీటి హంగర్ స్ట్రైక్ చేస్తాం, బెదిరించింది కావేరి. ఏమైందన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించాడు కిరీటి తన కాబోయే మరదల్ని. తెలియదన్నట్టుగా భుజాలు ఎగిరేసింది కావేరి. అతనికి విషయం అర్థమైంది. కిచెన్ కౌంటర్ మీద ఉన్న బౌల్లో ఉల్లిపాయలు, ఎర్రబడిన నర్మద ముక్కు అతనికి విషయం చెప్పకనే చెప్పాయి. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు. ఈరోజు ఒక డీల్ కుదిరింది డార్లింగ్ మరదల పిల్ల. నేనేమో మంచి పార్టీ ఇద్దామని వస్తే మీ అక్క మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటే ఎలా? పైగా ఉల్లిపాయల మీదకి సత్యభామల యుద్ధానికి వెళ్ళిందాయే అన్నాడు అల్లరిగా కిరీటి. కోపంగా చూసింది నర్మద. ఏంటా డీల్, ఏమా కథ? కిరీటితో సమానంగా అల్లరి చేస్తూ అడిగింది కావేరి. సాయంకాలం దాకా తనతో ఉండి ఇక అక్క ఆఫీస్ నుంచి బయలుదేరే టైంకి తనకి పని ఉందని బయలుదేరాడు. అర్ణవ్ వెళ్ళేప్పుడు 100 జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. అర్ణవ్ గుర్తురాగానే కావేరి పెదాలు అల్లరిగా విచ్చుకున్నాయి. మనం అటెన్షన్లో ఎందుకు నిలబడాలి? అడుగుతున్న కిరీటి వైపు అయోమయంగా చూసింది కావేరి. అతని మాటల్లో మొదటి భాగం తను మిస్ అయిందని అర్థమవుతూనే ఉంది ఆమెకి. సారీ, అక్క కోపంతో కొట్టే బుసల్లో నీ మాటలు వినలేదు, జోక్ చేసింది కావేరి. పక్కున నవ్వాడు కిరీటి. తన ఆబ్సెంట్ మైండెడ్ బుర్రకి అక్కని బకరాని చేసినందుకు కావేరి మనసులోనే సారీ చెప్పుకుంది. అతను ప్రిన్స్తో డీల్కి తాను ఇన్ఫార్మల్లో ఉండడానికి రీజన్ చెప్తున్నాడు. ఈ డీల్ ఎంత ఇంపార్టెంటో తెలుసు నాకు. అందుకే ఆ ప్రిన్స్ గాడి గురించి సోషల్ మీడియాలో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. రూల్స్ని దాటి అస్సలు బయటికి వెళ్ళాడు. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలంటాడు. చాలా సిస్టమేటిక్ లైఫ్. ఎక్కడ చూసినా ఇవే వివరాలు. ఇంకా లోతుకు తవ్వాను. అతని వయసుకి పద్ధతికి నాకు లింకు కుదరలేదు. అప్పుడు బయటపడ్డాయి డార్క్ సీక్రెట్స్. గొంతు తగ్గించి సీరియస్గా చెప్పాడు క్రైమ్ రిపోర్టర్ యాంకర్ లాగా. గలగల నవ్వింది కావేరి. ఆసక్తిగా చూసింది నర్మద. అతని వీక్ పాయింట్ అర్థమైంది. ఆ ప్రిన్స్ ఓపెన్గా చేయలేనిది ఎవరైనా చేస్తే అన్న ఆలోచన వచ్చింది. లైఫ్లో కొన్ని గ్యాంబ్లింగ్ చేయాలి కావేరి. సో చెప్పడం ఆపి నర్మద వైపు తిరిగి నవ్వాడు. అప్పటికి నర్మదకి అతని స్ట్రాటజీ అర్థమైంది. తను అంత దూరం ఆలోచించినందుకు ఎంబరాసింగ్గా ఫీల్ అయింది. అందుకే తను బిజినెస్ మ్యాన్ అయ్యాడు, తను అతని అసిస్టెంట్ అయింది అనుకుని సర్దుకుంది నర్మద. అన్నవెక్కడా? టాపిక్ డైవర్ట్ చేయడానికి అడిగింది నర్మద. కావేరి తుళ్ళిపడింది అతని పేరు వినగానే. కిరీటి వాచ్ చూసుకున్నాడు. రాత్రి 8 గంటలవుతోంది. నాకు గంట క్రితం కాల్ చేశాడు. ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానని, తన కోసం వెయిట్ చేయొద్దని.
అన్నాడు కిరీటి. తనకి కూడా అదే మాట చెప్పాడు. కానీ ఏదో ఒక టైంలో మెసేజ్ చేస్తానని చెప్పాడు అనుకున్న కావేరి నర్మద తనకి కొనిచ్చిన కొత్త ఫోన్ తీసి మెసేజెస్ చెక్ చేసింది. విల్ కాల్ యూ అని ఉంది అతని దగ్గర నుంచి మెసేజ్. అది 10 నిమిషాల క్రితం. అదే చెప్పింది వాళ్ళకి. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ బయట నుంచి ఆర్డర్ చేసిన డిన్నర్ని పూర్తి చేశారు. అర్ణవ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.